స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వార్ హాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 112 ఓట్లతో 88 ఓట్లు పోలయ్యాయి. గురువారం ఎన్నికల పరిశీలకుడు సురేంద్ర మోహన్, రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ ప్రారంభమైన 2 గంటల్లోనే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వార్ హాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 112 ఓట్లతో 88 ఓట్లు పోలయ్యాయి. ఇక గురువారం ఎన్నికల పరిశీలకుడు సురేంద్ర మోహన్, రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ ప్రారంభమైన 2 గంటలలోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ఎస్ సతీష్. సునీత, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మరి కాసేపట్లోనే ప్రారంభం కావనుంది. ఉదయం 8 గంటలకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తారు. ఇటు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లోని పన్వార్ హాల్లో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా మొత్తం జరగనుంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థలకి ఎన్నిక కూడా జరిగింది. మొన్న దీనికి సంబంధించి ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. దాదాపు మొత్తం 112 ఓటర్లుంటే, అంటే ఈ ఓటర్లో మేజర్ గా కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్స్ మెంబర్స్ తన ఓటు అప్పుడు కూడా వినియోగిస్తున్నారు. ఇటు 81 మంది ఎక్స్ అఫీషియల్స్ మెంబర్స్, 31 మంది ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ తమ ఓటు అప్పుడు కూడా వినియోగించినారు. అయితే మొత్తానికి దాదాపు 77% ఓట్లు కూడా పోలింగ్ జరిగింది. 8 ఓట్లు కూడా పోలింగ్ అయినట్టు కూడా వాళ్ళకు తెలుస్తా ఉంది. అయితే మరో 2 గంటల్లోనే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగిసే అవకాశం ఉంది. ఎందుకంటే 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి కాబట్టి మరి ఇందులో ఎవరికి ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వచ్చాయని కూడా తెలియనుంది. మరి ఇప్పటికే ప్రధానంగా ఇటు ఎంఐఎం తో పాటు బీజేపీ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ జరగనుంది. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీలో ఉన్నారు. మరి ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 112 మంది. మరి అందులో కార్పొరేటర్ల సంఖ్య 81 మంది అయితే ఎక్స్ అఫీషియల్ సభ్యులు 31 మంది ఉన్నారు. ఎక్స్ అఫీషియల్ సభ్యులు అంటే ఇటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ గా గుర్తిస్తారు. అయితే పార్టీలో బలబలంగా చూస్తే మాత్రం ఎంఐఎం కు 41 కార్పొరేటర్లు, 9 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ మొత్తం కలిపి 50 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అంటే ఇటు ఎంఐఎం తో పాటు బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్స్ మెంబర్స్ అంతా కూడా మననే తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఇక బీజేపీకి 18 కార్పొరేటర్లు ఉంటే అందులో ఇటు 6 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు. మొత్తం 24 మంది ఓటర్లు ఉన్నారు. ఇక కాంగ్రెస్ 7 కార్పొరేటర్లు ఉంటే 7 ఎక్స్ అఫీషియల్స్ మెంబర్స్ ఉన్నారు. మొత్తం 14 మంది ఉండగా మరి వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి ఇక బీఆర్ఎస్ మాత్రం 17 కార్పొరేటర్లు, 9 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉంటే 24 మంది ఓటర్లు ఉంటే వీళ్ళు మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. అంటే మొన్న జరిగిన పోలింగ్ లో ఇటు ఎంఐఎం తో పాటు బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్స్ మెంబర్స్ అంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి ఈసారి మాత్రం ఈ యొక్క హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విప్పు కూడా జారీ చేయడంతో మరి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఎన్నికకు కూడా దూరంగా ఉన్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎంఐఎం, బీజేపీ మధ్యనే పోటీ ఉంది. మరి ఆయన క్రాస్ ఓటింగ్ జరిగితే మాత్రం ఎక్కువగా బీజేపీకి ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం సంఖ్యాబలంగా చూస్తే మాత్రం ఎంఐఎం కు ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏదేమైనప్పటికీ మరో 2-3 గంటల్లో ఈ యొక్క జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాల్లో ఇటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కౌంటింగ్ కూడా
ప్రారంభం అవుతుంది కాబట్టి మరో 2 గంటల్లో కూడా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మొత్తం 112 సంబంధించిన సభ్యులు ఉంటే మరి అందులో 88 మంది మాత్రమే ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. మరి ఇంకా 24 మంది ఓటు వేయలేదు. మరి అందులో బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కానీ ఎక్స్ ఆఫీసర్స్ మెంబర్స్ మాత్రం ఓటు వేయలేదు కాబట్టి మరి 88 మంది మాత్రమే ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు కాబట్టి మరి ఇందులో ఎక్కువగా మ్యాజిక్ ఫిగర్ 57గా నిర్ణయించినప్పటికీ కూడా మరి ఇందులో 88 ఓట్లలో మరి ఎవరికి ఎక్కువ వస్తే అంటే 45 ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారికి మాత్రమే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికకు కూడా విజయం సాధిస్తారు. మరి ఎంఐఎం అభ్యర్థి గెలుస్తారా లేకపోతే బీజేపీ అభ్యర్థి గెలుస్తారపై కూడా కొంతవరకు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో దాదాపు 22 సంవత్సరాల పాటు కూడా అంతా కూడా ఏకగ్రీవమైంది ఈ స్థానం అంతా కూడా. మరి ఫస్ట్ టైం ఈ యొక్క హైదరాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నిక కూడా జరుగుతుంది కాబట్టి మరి ఇందులో మరి ఎప్పుడు కూడా ఇటు హైదరాబాద్ సంబంధించి జిల్లాకు సంబంధించి కూడా ఎక్కువగా ఎంఐఎంఏ తన ఆధిపత్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది. మరి ఫస్ట్ టైం వాళ్ళకి ధీటుగా బీజేపీ తన అభ్యర్థిని కూడా నిలబెట్టింది కాబట్టి మరి అందులో ఎవరికి ప్లస్ అవుతుందో చూడాలి. మరి బలబల విషయానికి వస్తే మాత్రం ఎంఐఎంకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి బీజేపీకి మరి ఒకవేళ ఇటు బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లు కానీ ఎక్స్ ఆఫీసర్స్ మెంబర్స్ ఓటు ఇచ్చినప్పుడు కూడా మరి కొంతమంది ఎంఐఎం సంబంధించిన వాళ్ళు బీజేపీకి ఇస్తేనే మరి బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఇప్పటికే వాళ్ళు మాత్రం మరి అంతర్గతంగా మాత్రం ఎంఐఎంకే సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి అందులో ఏమన్నా క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందా అనేపై కూడా చర్చ కూడా కొనసాగుతుంది కాబట్టి మరికొన్ని గంటల్లోనే అంటే 2-3 గంటల్లోనే దీనికి సంబంధించి ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా తర్వాత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 85 ఓట్లు మాత్రమే పోలేదు కాబట్టి మరి 45 ఓట్లు ఎవరికి వస్తే వారికి మాత్రమే విజయం సాధిస్తారు. మరి ఎంఐఎం అభ్యర్థి గెలుస్తారా మరి బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు గెలుస్తారపై కూడా సర్వత ఉత్కంఠ నెలకొంది కాబట్టి మరి కాసేపట్టుండే మరో 2-3 గంటల్లో ఈ యొక్క హైదరాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించి కూడా రిజల్ట్ కూడా రానుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.